తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానం, శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానాల్లో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై నిర్వహించారు. నెల రోజుల పాటు ప్రతిరోజు వేకువజామున గోదాదేవికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి తిరుప్పావైని పఠించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తిరుప్పావైలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఓం నారాయణ సమాశ్రితాయ నమః. ఓం శ్రీమదష్టాక్షరీ మంత్రరాజస్థిత మనోరథాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం నీలదేను పయోదార శేఖ దేవోద్భవాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం శంకర ప్రియమిత్రం సంవర్ధయ నమః శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలి యదీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం వాడి తిరువాయ్ మునిపిళ్ళై మాధగవాన్ వాడం విష్ణు చిత్త తనోజాయై గోదాయై నిత్యమంగళం శ్రీమతే విష్ణు చిత్తంతరంతర విష్ణవే విష్ణు చిత్త తనోజాయై గోదాయై గోదై సన్నా శంగ తమిళ్ మాలై ముప్పరం తప్పామే ఇంగు రెండు మాగరే సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం వైకుంఠ లోకాయ గిరికుంజ విహారిణే హరిచందన గోత్రేంద్ర స్వామినే సతతం నమః. ఓం వజ్రరూపాయ శ్రీరామాయ నమః. ఓం పాండవారి ప్రహత్రే నమః. ఓం చంపకాశోక పున్నాక మాలతీ విరసత్కటాయై నమః. ఓం ఆకారత్రే సంపన్నాయ నమః. ఓం వృషభాచల వాసినే శ్రీరామాయ నమః. ఓం అంజనాసుతదాత్రే శ్రీరామాయ నమః. ఓం మాధవీయాగ లక్షణాయ నమః. ఓం లక్ష్మీప్రియ సఖ్యై నమః. ఓం శ్యామాయ నమః. ఓం దయాంచిత దురంచలాయ నమః. శ్రీరామాయ నమః. ఓం శ్రీనివాసాయ శ్రీ వెంకటేశాయ శ్రీరామాయ నమః. ఓం నమః. ఓం నీలదేను వయోధార శేఖ దేవోద్భవాయ శ్రీరామాయ నమః. ఓం శంకర ప్రియ మిత్రాయ శ్రీరామాయ నమః. ఓం షోడపుత్ర ప్రియాయ శ్రీరామాయ నమః. దయాపాత్రం జీవత్యాది గుణాత్మకం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం వాడి తిరువాయ్ ముడి నవాల మామునివన్ వాణియవన్ మారన్ తిరువాయ్ ముడి పోరుడై మానిదంతో ముగన్ విఘ్నందే పాడా చిత్తాదే బేసాదే సెల్వ పిండాటి నీయత్త పురంగం పురుమేనో. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలంలో జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భీమనపల్లి, గోపవరం, చెల్లపల్లి, సూరసేన, యానాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వినియోగదారుల హక్కుల పరిరక్షణ, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సమర్థవంతమైన, సత్వరమైన కన్స్యూమర్ జస్టిస్ అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన సదస్సులు, వ్యాస, వక్తృత్వ పోటీలు నిర్వహించి అడ్వకేట్ అద్దంకి అమరేశ్వరరావు చేతుల మీదుగా ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అద్దంకి అమరేశ్వరరావు కోకో ఫెడ్ స్వచ్ఛందంగా చేస్తున్న కృషిని అభినందించి ఉపాధ్యాయులు శ్రీకళావేదిక ప్రతాప్ ఆధ్వర్యంలో ఆయన్ని ఘనంగా సత్కరించారు. జాతీయ వినియోగదారుల హక్కుల వారోత్సవాలలో భాగంగా తనకు జిల్లా జాయింట్ కలెక్టర్, డిస్టిక్ సప్లై ఆఫీసర్ జ్ఞాపిక ప్రశంసా పురస్కారం అందజేసినందుకు అద్దంకి అమరేశ్వరరావు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. క్రిస్మస్ సందర్భంగా విశాఖలోని పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి చుట్టూ సిలువ ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. సిలువను ముందు ఉంచి క్రైస్తవులు ప్రార్థనా గీతాలు ఆలపిస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. చర్చి ప్రాంగణాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించారు. క్రిస్మస్ వేడుకలకు క్రైస్తవులు భారీగా తరలివచ్చారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అనాథ విద్యార్థులకు సమయానికి భోజనం అందించలేని దయనీయ స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆయన విమర్శించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా సిద్దిపేటలో అనాథ విద్యార్థులను కలిసిన హరీష్ రావు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గురుకులాలు, కస్తూర్బా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన మెస్ బిల్లులు, కాస్మెటిక్ ఛార్జీలు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయని హరీష్ రావు గుర్తు చేశారు. ప్రభుత్వం కమిషన్లకే ప్రాధాన్యమిస్తోందని, కమిషన్ లేని పనులను కావాలని ఆలస్యం చేస్తున్నట్టు ఆరోపించారు. పిల్లలు చలితో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. చలికాలం కదా అని చెప్పి ఆ పిల్లలందరికీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన బ్లాంకెట్స్ అందజేయడం జరిగింది. అట్లే పిల్లలకు పొద్దున్నే చలికాలం కనుక చన్నీళ్లతో స్నానం చేయడం ఇబ్బందిగా ఉందని పిల్లలు చెప్పడం దృష్ట్యా మా స్థానికంగా ఉండే పవనసుత యూత్ ఆధ్వర్యంలో పిల్లలకు ఒక వాటర్ గీజర్ను కూడా ఈరోజు అందజేయడం జరిగింది. అయితే పిల్లలతో మాట్లాడినప్పుడు గత 5 మాసాల నుంచి కూడా పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ రావడం లేదు. అంటే ముఖ్యంగా నెలకు 200 రూపాయలు ఈ కాస్మోటిక్ ఛార్జెస్ పిల్లల హెయిర్ కటింగ్ కానీ, టూత్ పేస్ట్కు, బ్రష్కు, సబ్బుల కోసం, కొబ్బరి నూనె కోసం పిల్లలకు ఈ 200 రూపాయలు మనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 5 నెలల నుంచి కూడా పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ రాలేదు. అదేవిధంగా పిల్లల మెస్ బిల్లులు కూడా 5 నెలల నుంచి పెండింగ్ లో ఉంది. ఇక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ ఉద్యోగి పాపం బియ్యం కోసమైనా, సిలిండర్ల కోసమైనా, లేదా మెయింటెనెన్స్ కోసం చిన్న చిన్న ట్యూబ్ లైట్లు, ఫ్యాన్ల మెయింటెనెన్స్ కోసమైనా తన సొంత డబ్బుల నుంచి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అంటే ఇలా రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. రేవంత్ రెడ్డి మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నాడు. నువ్వే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రివి, నువ్వే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. అనాథ పిల్లలు, ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే బ్రిడ్జ్ స్కూల్లో ఉండే పిల్లలు అనాథ పిల్లలు, ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలు. ఈ అనాథ పిల్లలకు కడుపు నుండి అన్నం పెట్టే చేతనైతలేదా నీకు? ఈ అనాథ పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ ఇవ్వడం చేతనైతలేదా? మాటలు పెద్ద పెద్దగా మాట్లాడతావు కదా. నేను చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొడితే అప్పుడు అర్థమవుతుంది నీకు. ఈ అనాథ పిల్లలకు కూడా అన్నం పెట్టని రేవంత్ రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే, చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొట్టినా తక్కువే. నీకే మాట్లాడొస్తుందా? మాకు మాట్లాడరాదా? నిన్న కేసీఆర్ గారు వచ్చి మన రాష్ట్రానికి నీళ్లలో అన్యాయం జరుగుతుందని, కేసీఆర్ గారు వచ్చి మహిళలకు మహాలక్ష్మి కింద 2500 ఇస్తా అన్నావు, ఇంకా ఎందుకు ఇవ్వలేదని, బాండ్ పేపర్ మీద రాసిచ్చి అవ్వాతాతలకు డిసెంబర్లోనే 4000 పెన్షన్ ఇస్తా అన్నావు. 2 ఏళ్ళు అయింది. ఆనాడు బీఆర్ఎస్ గెలిచిన మొదటి క్యాబినెట్ లోనే పింఛన్ 2000 చేస్తా అంటే బరాబర్ ఫస్ట్ క్యాబినెట్ లో మొదటి నెలలోనే 2000 ఇచ్చినాం. నువ్వు 2 ఏళ్ళు అయింది, 4000 ఎప్పుడు ఇస్తావు అని కేసీఆర్ గారు అన్నారు. నువ్వు మాట్లాడిన బూతులేంది, నువ్వు మాట్లాడిన మాటలేంది? నువ్వేమో విద్యాశాఖ మంత్రి, నేను ఉద్ధరిస్తా, నాకు విద్య మీద ప్రేమ, పేదలంటే ప్రేమ. నువ్వు ఏం ప్రేమ? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి నారాయణ, సీఎం సహాయ నిధి పేదల పాలిట సంజీవనలా మారిందని వ్యాఖ్య. మంత్రి సంధ్యారాణి వ్యవహారంతో కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదన్న విషయం స్పష్టమైంది. వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆగ్రహం. అన్నమయ్య జిల్లా రాజంపేటలో గంజాయి ముఠా గుట్టురట్టు, ఆకస్మిక దాడులు నిర్వహించి 7 బీహార్ యువకులను అరెస్ట్ చేసిన మన్నూరు పోలీసులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందన్న హరీష్ రావు, విద్యార్థుల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం PCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.